మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, మీ లక్ష్మీ నరసింహ యోగా ట్రైనర్. అందరికీ ఒక చిన్న విన్నపం చేయాలనుకుంటున్నాను. ముందుగా మన అమ్మా నాన్నని పూజించడం మర్చిపోవద్దు. రెండవది మన గురువుల్ని మర్చిపోవద్దు. మూడవది మనకి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళని మర్చిపోవద్దు. ఎందుకు చెప్పానంటే ఈ మూడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక మూడు అంటే ఒక భూతాల్లాగా పట్టి పీడిస్తున్నాయండి ఈ సమాజాన్ని. ఆ భూతాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ అప్పు, 2 శత్రువు, 3 రోగం. మరి ఈ మూడింటిని అధిగమించుకోవాలి. ఈ మూడు లేనటువంటి మనిషి ఈ ప్రపంచంలో ఉంటాడా అనేది మనకు ఒక చిన్న సందేహం ఉంటుంది. ఎందుకు లేరు? ఉన్నారు. మన గురువులు ఉన్నారు, మన ఋషులు ఉన్నారు. మన చాలా చిన్న జీవితం, మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అప్పు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. రోగం రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆసనాలని, ప్రాణాయామాన్ని ఋషులు మనకి ఎప్పుడూ అందించారు. మన జీవన విధానాన్ని మనం మర్చిపోతున్నాం. రోగం రాకుండా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నా గురువులు నేను చూశాను ప్రత్యక్షంగా, పరోక్షంగా. మీకు కూడా నేను సుమన్ టీవీలో నేను చాలాసార్లు చూపించాను మీ అందరికీ. మా గురువుగారికి 94 ఇయర్స్. ఎటువంటి రోగం రాకోకుండా వాళ్ళు హ్యాపీగా వాళ్ళ శరీరాన్ని కాపాడుకుంటున్నారు. అదేవిధంగా శత్రువు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అంటారు. కాబట్టి మనం మాట్లాడి అన్నిటికీ మూల కారణం నేను ఏమంటానంటే ఈ జీహ్వ. మనం ఒక మాట అన్నామంటే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావడానికి చాలా కష్టపడాలి. దానికి చాలా క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి ఈ మూడిటిని, త్రిదోషాలు ఎలాగైతే ఉన్నాయో, మన బాడీలో కఫ, వాత, పిత్తాలు ఎలాగైతే ఉన్నాయో, మనకి శత్రువులుగా ఈ రోగం, అప్పు, ఈ శత్రువు అనేది ఈ 3 ఉన్నాయి. ఈ 6ంటిని బ్యాలెన్స్ చేయాలంటే మనం యోగాసనాల్ని, ప్రాణాయామాన్ని ఆచరించాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఆసనాలు ఒక 3 ఉన్నాయండి. మీకు చక్కగా వెయిట్ లాస్ అవుతుంది, మీ నరాల పట్టుత్వం పెరుగుతుంది. అదేవిధంగా శరీరంలో ఎక్కడ ఇంత చిన్న ఫ్యాట్ని రాకుండా కంట్రోల్ చేసేటువంటి ఆసనం మీకు చెప్తాను. ఇప్పుడు దాంట్లో భాగంగానే నేను పద్మాసనంలో కూర్చొని మాట్లాడాను ఇప్పటి వరకు. మీరు గమనించండి, నేను మాట్లాడుతున్నప్పుడల్లా మీరు నా మాటలు మీరు గమనిస్తారు, కానీ నేను ఏ పొజిషన్లో ఉన్నది గమనించరు. నేను పద్మాసనం ఆల్రెడీ నా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంటుంది. ప్రశాంతమైనటువంటి ఆసనం ఇది పద్మాసన. నేను చాలామంది అనుకుంటారు ఇతను ఏంటి మాట్లాడుతున్నాడు, ఆసనం లేదా. నేను ఆల్రెడీ ఆసనం నుండి మాట్లాడుతున్నాను, ఇది గమనించాలి. పద్మాసనంలోంచి నేను చక్కగా మోకాళ్ళపైకి వెళ్తున్నాను. చూడండి, మోకాళ్ళపైన ఉన్నాను. నేను బ్యాలెన్సింగ్ చేయట్లా. మోకాళ్ళపై నుండి మీకు చూడండి వెనక్కి వెళ్తున్నాను. ఇలా పూర్తిగా నడుముని కొంచెం కింద పెట్టాను. ఇప్పుడు సింహాసనంలో మనం ఏం చేస్తాం? థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్ అవ్వాలి. థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్ అవ్వాలి అంటే మనం బాగా నాలుకని బయటికి తీసి ఇలా చక్కగా రోజు కనీసం ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ కనుక మీరు చేసినట్లయితే, ఇలా సింహగర్జన చేయటం వలన మనకి మనోధైర్యం సిద్ధిస్తుంది. మనోధైర్యం ఆటోమేటిక్గా వచ్చిందంటే మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగిందంటే ఆరోగ్యం పట్ల అవగాహన వస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ ఒక్కటిని కంట్రోల్ ఉంచుకుంటే మనం ఈ వెయిట్ లాస్ కానివ్వండి, తర్వాత మనం చేసడానికి శక్తి కావాలి బాడీలో, ఆ శక్తి రావడానికి కానివ్వండి సింహగర్జన చాలా ఉపయోగపడుతుంది. దీంతోపాటు మీకు సర్ప మండుకాసన చూపిస్తాను. వెయిట్ లాస్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చూడండి, చేతులు 2 భుజాల సమాంతరంగా ఉంచి ఈ మోకాల్ని ఫిక్స్ చేయండి. ఈ మ్యాట్కి ఫిక్స్ చేసేసి ఇక్కడ నేను దండ బయటకు కొట్టినట్టుగా ఇలా వెళ్తున్నాను. ఇలా వెళ్ళిన తర్వాత మీరు గమనించినట్లయితే కాళ్ళు 2 వెనక్కి మనకి ఫ్రాక్ షేప్లో బయట తీసుకొచ్చిన తర్వాత ఇలా కూర్చుంటాను. ఇలా చూడండి, ఇలా ఒక పుషప్ 1, ఇది చూడండి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా ఒక 10 చేయండి. నా వాయిస్లో కానీ చేసినప్పుడు బ్రీదింగ్ లెవెల్స్ కానీ తక్కువ కాలేదు. ఎందుకు? ఫస్ట్ నేను సింహగర్జన చేసినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్ అయింది. గ్లాండ్ యాక్టివ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే, నేను చెప్పాను కదా మనోధైర్యం పెరుగుతుందని. బ్రీదింగ్ తీసుకొని వదిలినప్పుడు అంటాం మనం. ఎందుకు? సడన్లీ మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది,
బైక్ మీదో కారు మీదో వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సడన్ బ్రేక్ కొట్టినప్పుడు మన బ్రీతింగ్ అప్ అండ్ డౌన్ అయిపోద్ది. అప్పుడు మొత్తం శ్వాస బాగా ఛాతీ నుండి పీల్చి హా అంటాం. మళ్ళీ శ్వాస తీసుకుంటాం. హా అంటాం. మనం ఎక్కడ చేతులు పెడతామంటే గుండె దగ్గర పెట్టుకుంటాం వాస్తవంగా. కాదు, లంగ్స్ దగ్గర. అక్కడ మనకి ఇన్వాల్వ్‌మెంట్ లంగ్స్ అవుతున్నాయి. అందరూ అనుకుంటారు గుండె, 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 గుండె. ఇక్కడ బ్రీతింగ్ ఇంపార్టెంట్. అందుకనే సింహగర్జన చేయాలి. సింహగర్జన ప్రతిరోజు చేయండి. ఆ తర్వాత మీరు మీ బ్రీతింగ్ కంట్రోల్ చేయండి. మీ బ్రీతింగ్ కంట్రోల్ చేయాలంటే మీరు కంపల్సరీగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాల్సిందే. మీరు అది చేయట్లేదు. ఇవాళ రేపు ఆసనాలు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దాంతోపాటు మీరు కనీసం 45 మినిట్స్ ప్రాణాయామం చేయండి. అప్పుడే మన శ్వాస స్థితి చాలా బాగుంటుంది. అప్పుడే మన లంగ్స్ మన ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఇప్పుడు నేను దండబెటెక్స్ కొట్టాను. హ్యాండ్స్ ఇప్పుడు నేను ఏమన్నా జిమ్ చేశానా? చేయలేదు. డంబెల్ ఏమైనా యూజ్ చేశానా? చేయలేదు. ఇక్కడ మజిల్ చూడండి. పుషప్ చేసినప్పుడు చెస్ట్ లోపలికి పైకి ఉండాలి, స్టమక్ లోపలికి ఉండాలని చూడండి. ఇలా కనీసం చాలా సింపుల్వి. ఒకటి సింహగర్జన చేశాను, ఆ తర్వాత సర్ప మండుక చేశాను. ఇలా మీరు దీంట్లో పర్వతాభుజంగా కూడా చూపిస్తాను. మీకు ఎంత బాడీ ఫ్లెక్సిబుల్ వస్తుంది, ఎంత మీకు వెయిట్ లాస్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు పర్వతాసన, భుజంగాసన, ఆ తర్వాత ఇంకా వెయిట్ సంబంధించి, వెయిట్ లాస్ సంబంధించి, ఆ తర్వాత నీ పెయిన్ సంబంధించి, ఆ తర్వాత డయాబెటిక్ సంబంధించి ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూద్దామండి. నమస్కారం.